బిగ్ బ్యాష్ లీగ్ ఇండియాలో WPL లాగే ఆస్ట్రేలియాలో కూడా బిగ్ బ్యాష్ లీగ్ టోర్నమెంట్ ఉంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 11వ ఎడిషన్. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. బ్రిస్బేన్ హీట్, మెల్బోర్న్ రెనిగేట్స్, మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ సిక్సర్స్, హార్బర్ట్ హరికేన్, సిడ్నీ థండర్స్, పెర్త్ సాకర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్. ఈ టోర్నమెంట్ నవంబర్ 9 నుంచి డిసెంబర్ 23, 2020 దాకా జరిగింది. లీగ్ స్టేజీలు 40 మ్యాచ్లు, ఫైనల్ సెమీఫైనల్స్ వచ్చి 3 మ్యాచ్లు జరిగాయి. ఒక్కొక్క జట్టు ఎలాగ పెర్ఫామ్ చేసిందో చూద్దాం. బ్రిస్బేన్ హీట్ ఉమెన్స్ టీం ఈ టోర్నమెంట్లో చివరి స్థానంలో ఉంది. ఈ టీం మొత్తం 10 మ్యాచ్లు ఆడి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 9 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ రద్దయింది. జోస్ జాన్సన్, గ్రేస్ హారిస్, సి హెన్రీ, ఎన్డీ క్లర్క్ వంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ బాగా ఆడలేదు. ఈ టీంలో జెమిమా రోడ్రిగ్స్ ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడకుండా ఇండియాకి తిరిగి వచ్చింది. ఈ టీం బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఫెయిల్ అయింది. టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ బాగా ఆడలేదు. ఓవరాల్గా అన్ని విభాగాల్లో ఫెయిల్ అయింది. 8వ స్థానంలో ఉంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్స్ టీం ఈ టీం 10 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 3 రద్దయినాయి. మిగతాయి ఓడిపోయింది. చివరకు 7వ స్థానంతో సరిపెట్టుకుంది. లారా వల్వెట్, తాహిలా మెగ్రాత్, టామీ బీమౌంట్ వంటి బ్యాటర్స్ ఉన్నారు. డార్సీ బ్రౌన్, సోఫీ ఎక్లస్టోన్, షూట్ పెన్నా వంటి బౌలర్స్ కూడా ఉన్నారు. కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సిడ్నీ థండర్స్ ఉమెన్స్ టీం 10 మ్యాచ్ల్లో 4 గెలిచి 5 ఓడిపోయారు. 6వ స్థానంలో ఉంది. ఈ టీం లిటిల్ ఫీల్డ్, జార్జియా వోల్ఫ్, చమారా ఆట్పట్టు, ఎల్ హారిస్, హేదర్ నైట్, సమతా బేట్స్, డార్లింగ్టన్, ఇస్మాయిల్ వంటి ప్లేయర్స్ ఉన్నారు. కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ విల్సన్ మాత్రమే బాగా ఆడారు. మిగతా వాళ్ళు ఎవరు ఆడలేదు. హేదర్ నైట్ కాస్త పర్వాలేదనిపించింది. మెల్బోర్న్ రెనిగేట్స్ ఉమెన్స్ టీం 10 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ టీం 5వ స్థానంలో ఉంది. సి వెబ్, ఆలిసా క్యాప్సీ, దేవేందర్ డాటిన్, సోఫియా మొనాలిక్స్, ఇల్లీ ఇన్వర్త్, జార్జియా వేర్హోమ్ వంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈ టీంలో ప్లేయర్స్ బాగానే ఆడారు, కానీ క్వాలిఫై కాలేకపోయారు. మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్స్ టీం 10 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ రద్దయింది. 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయింది. ప్లానింగ్ సెంచరీ మరియు 90 రన్స్ కొట్టింది. 1 మ్యాచ్లో 135 రన్స్ కొట్టింది. మ్యాక్లానింగ్, గ్రాక్, సదర్లాండ్లు బాగా ఆడారు, కానీ లీగ్ స్టేజిలో చివరి 3 మ్యాచ్లు ఓడిపోయారు. నాకౌట్ స్టేజ్కి చేరుకున్నారు. పెర్త్ సాకర్స్ మీద మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఓడిపోయారు. పెర్త్ సాకర్స్ ఉమెన్స్ టీం 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయారు. నాకౌట్ స్టేజ్కి చేరుకున్నారు. ఉమెన్స్ BBLలో ఫైనల్కి చేరుకుంది ఈ టీం. సోఫీ డివైన్, క్యాంప్, ఏ కింగ్, బీత్ ముని, ఎడ్గర్ వంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈ టీంలో అందరూ ప్లేయర్స్ బాగా ఆడారు. బీత్ ముని సెంచరీ చేసింది మరియు 94 రన్స్ కూడా కొట్టింది. నాకౌట్ స్టేజ్లో మెల్బోర్న్ స్టార్స్ మీద గెలిచి ఛాలెంజ్ స్టేజ్కి వెళ్ళింది. అక్కడ సిడ్నీ సిక్సర్స్ పై గెలిచి ఫైనల్కు చేరింది. ఫైనల్లో హార్బర్ట్ హరికేన్ పై ఓడిపోయింది. ఈ మ్యాచ్లో 130 రన్స్ మాత్రమే చేసింది. దాన్ని హార్బర్ట్ హరికేన్స్ చేజ్ చేశారు. ఫైనల్లో హార్బర్ట్ హరికేన్ పై ఓడిపోయింది. ఈ మ్యాచ్లో 130 రన్స్ మాత్రమే చేసింది. దాన్ని హార్బర్ట్ హరికేన్స్ చేజ్ చేశారు. సిడ్నీ సిక్సర్స్ ఉమెన్స్ టీం 10 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. డైరెక్ట్గా 2వ ప్లేస్కి క్వాలిఫై అయ్యింది. ఈ టీంలో అందరూ బాగా ఆడారు. గార్నియర్ 5 వికెట్లు తీసింది 1 మ్యాచ్లో. ఎలిస్ పెరీ సెంచరీ చేసింది. ఛాలెంజర్ స్టేజ్లో ఓడిపోయింది. పెర్త్ సాకర్స్ 183 రన్స్ కొట్టారు, కానీ ఆ రన్స్ని కొట్టలేక ఓడిపోయారు.
అంటే పెర్త్ సాకర్స్ ఫైనల్కి వెళ్ళింది. ఛాలెంజర్స్ స్టేజ్ అంటే సెమీఫైనల్ లెక్క. హార్బర్ట్ హరికేన్స్ 10 మ్యాచ్ల్లో 7 గెలిచి టాప్ ప్లేస్లో ఉంది. డైరెక్ట్గా ఫైనల్కి క్వాలిఫై అయింది. ఎలిస్ మిలానీ, డీవార్డ్, ఎన్ కెర్రీ, హేదర్ గ్రామ్, సేవియర్ బ్రంట్, లైజీలీ, ఇసాబెల్, లారెన్ స్మిత్, లిన్సీ స్మిత్, స్టాన్ మిల్సన్ వంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈ ప్లేయర్స్ అందరూ బాగా ఆడారు. ఫైనల్ పెర్త్ సాకర్స్ పై ఆడింది. ఆ మ్యాచ్లో పెర్త్ సాకర్స్ 130 రన్స్ కొట్టారు. దాన్ని 15 ఓవర్లకే కొట్టి మ్యాచ్ని గెలిచింది. అలాగే టైటిల్ కూడా గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో లైజీలీ 44 బంతులకి 77 రన్స్ కొట్టింది. 10 4లు 4 6లు కొట్టింది. హార్బర్ట్ హరికేన్కి ఇదే మొదటి టైటిల్. ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. ఇప్పటి వరకు మొత్తం 11 ఎడిషన్స్ జరగా దాంట్లో సిడ్నీ సిక్సర్స్ 2 టైటిళ్ళు, సిడ్నీ థండర్స్ 2 టైటిళ్ళు, బ్రిస్బెన్ హీట్ 2 టైటిళ్ళు, అడిలైడ్ స్ట్రైకర్స్ 2 టైటిళ్ళు, మెల్బోర్న్ రెనిగేట్స్ 1 టైటిలు, పెర్త్ సాకర్స్ 1, హార్బర్ట్ హరికేన్స్ 1 టైటిల్ గెలుచుకున్నారు. మెల్బోర్న్ స్టార్స్ ఇంత మటుకి 1 టైటిల్ కూడా గెలవలేదు. మొత్తం 7 టీమ్స్ గెలుచుకున్నాయి.